గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రతిష. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రగతికి ప్రతిబంధకంగా కాంగ్రెస్ సర్కార్ విధానాలు, హైదరాబాద్ నుంచి తరలిపోతున్న ఇన్వెస్టర్లు. కీలక శాఖలకు లేని మంత్రులు, గాడి తప్పిన అడ్మినిస్ట్రేషన్, నరకప్రాయంగా మారిన కాంగ్రెస్ నవమాసాల పాలన. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల సొమ్ము గోల్మాల్. హైకోర్టులో బీఆర్ఎస్ బిల్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వణికిస్తున్న గులాబీ దళం. గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపు నిర్ణయం వాపస్ తీసుకున్న సర్కార్. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 5.5 కోట్లు వసూలు. 3 నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. రాష్ట్రానికి మరో 2 రోజుల వర్ష సూచన. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 9, 10 తేదీలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో జోగుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ప్రజా సమస్యలపై అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను మరచిపోయిన రేవంత్ రెడ్డిని నిరంతరం తట్టిలేపుతుంది. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తూ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంది. ఫలితంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎస్సీ గురుకులాలు గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపుపై బీఆర్ఎస్ పోరాటంతో అధికార పార్టీ వెనక్కి తగ్గింది. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నిర్ణయంతో ప్రభుత్వం ఉన్న ఫ్యాకల్టీని ఒకేసారి తీసేయడం వల్ల మా ఫ్యాకల్టీ మాకు కావాలి అని చెప్పి పిల్లలు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ కోరికల్ని వినడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా మాకు సంతోషం వేస్తుంది. ఒక రకంగా వాళ్ళ జ్ఞానము, వాళ్ళ మెచ్యూరిటీ చూసినప్పుడు మేము నెలకొల్పిన ఈ పాఠశాలలు, వీటి యొక్క మేము మార్చిన పద్ధతులు ఎంత గొప్ప అద్భుతమైన తరాన్ని సృష్టిస్తున్నాయి, ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వాతావరణం సృష్టించినాయని చెప్పి సంతోషపడుతున్నాం. బుద్ధి తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు, మంత్రులు సోయి తెచ్చుకోండి. మీ జ్ఞానం సరిపోవడం లేదా పిల్లల ముందట? కనీసం జ్ఞానం నేర్చుకోవడానికన్నా ఈ స్కూల్కి రండి వారానికి ఒక్కనాడు. మీకు లేదు, ఎట్లాగో జ్ఞానం లేదు, మీకు చదువులు రాలే, జ్ఞానం లేదు. ఆ పిల్లల దగ్గరికి వస్తుంది అది. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇగో ఈ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, ఈ రకమైన ఎత్తుకు ఎదుగుతున్నారు పిల్లలు. అంబేద్కర్ కలలు కన్న నిజమైన సమాజ నిర్మాణానికి ఇవి కేంద్రాలు కావాలి అని చెప్పేసి అనుకొని ఆనాడు మేము చేసినాం. వాస్తవం ముఖ్యమంత్రికి చేతగాక దమ్ము లేక ఒక స్టేట్మెంట్ రాసి ఒక అధికారికి పంపించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఉన్నారు.
ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా విద్యకు దూరం ఉంటున్నటువంటి ఏవైతే ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, మైనారిటీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ గురుకుల వ్యవస్థను అత్యంత పటిష్టంగా మరి దేశంలోనే ఎక్కడ ఇంత గొప్ప వ్యవస్థ లేదు అని అనిపించే విధంగా నిర్మాణం చేసినటువంటి గురుకుల వ్యవస్థ ఈరోజు ఎంతోమంది పిల్లలు గౌలిదొడ్డి లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వాళ్ళ భవిష్యత్తును గొప్పగా ఊహించుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి నిర్ణయాల వల్ల లక్షలాది మంది మా పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం కావాలనేటువంటి మరి ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక మాటలు చెప్పాలంటే 9 నెలలంటే 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయింది. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో లక్షల మంది అడ్మిషన్ల కోసం పోటీ పడేవారు. గత సంవత్సరంలో ప్రభుత్వం మారంగానే మరి ఇన్ని చర్యలు జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తయారు చేయబడతా ఉంది. ఈ దేశంలోనే సంక్షేమ వ్యవస్థకు తలమానికమైన గౌలిదొడ్డి ప్రతిభా పాఠశాల అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి రావడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు శ్రమించి ఈ పేద విద్యార్థుల జీవితాలు బాగు చేయడం కోసం, వాళ్ళందరి కుటుంబాలను వాళ్ళే బాగు చేసుకునే విధంగా తయారు చేయడం కోసం, ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప విద్యాలయాల్లోకి ఈ పేద బిడ్డలు పోవడం కోసం ఈ విద్యాలయాలను తయారు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి దిగజారిపోయినాయి. అదంతా చూసి తల్లడిల్లి బాధతోని ఆ విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళ భవిష్యత్తును రక్షించడం కోసం ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, మరి పేద వర్గాలకు నాణ్యమైన విద్య ఇవ్వకూడదనే కుట్రతోని అలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో 1000కి పైగా డాక్టర్లు అయినరు ఈ గురుకుల పాఠశాల నుండి. వేలాది మంది ఐఐటీలకు, ఎన్ఐటీలకు పోయినరు. కానీ ఈరోజు ఈ గొప్ప ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ వెనకుండే ఫ్యాకల్టీ, బోధకులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఒక్క ఆర్డర్తోనే తీసేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా విద్యార్థులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎస్సీ లాంటి ఎప్పుడు బర్రెలు కాసుకుంటూనే ఉండాలనా, గొర్రెలు కాసుకుంటూనే ఉండాలనా, బోళ్ళు దోముకుంటూనే ఉండాలనా, లేకపోతే కూలి పని చేసుకుంటూనే ఉండాలనా, వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కావద్దా, వాళ్ళు డాక్టర్లు కావద్దా, లేకపోతే వాళ్ళు పైలట్లు కావద్దా, వాళ్ళు అమెరికా పోవద్దా, ఆస్ట్రేలియా పోవద్దా, వాళ్ళకు నాణ్యమైన విద్య అందొద్దా? ఇదే పాఠశాల నుంచి గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోయినరు, పైలట్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు. కానీ ఇదే పాఠశాలలో ఇదే విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే ఎస్సీ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు, అదేవిధంగా మరి పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులు ఒక్కసారి గుర్తించాలి. మీ కడుపు చించుకొని పుట్టిన బిడ్డలు ఇలా రోడ్ల మీద పడే ప్రమాదం వచ్చింది. వాళ్లకు నాణ్యమైన విద్య ఏదైతుందో నోటికాడ కూడు తీసే కుట్ర జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. దయచేసి గుర్తించాలి, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడాలి. ఈ కేసీఆర్ గారు ఎంతో దార్శనికతో పెట్టిన విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీద కూడా ఉన్నాయి. అవసరం ఉంటే 2-3 రోజులు ఉపవాసం ఉందాం, కానీ ఈ విద్యాలయం మీద ఈగ కూడా వాడకుండా చూద్దాం. అదే ఈరోజు నేను తల్లిదండ్రులందరికీ కూడా పిలిపిస్తున్నాం, విద్యార్థులకు పిలిపిస్తున్నాం, పూర్వ విద్యార్థులకు పిలిపిస్తున్నాం. అదేవిధంగా మరి అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి. మరి ఎంతో కష్టపడి ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈరోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది, చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ
భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా పంట పొలాలన్నీ ధ్వంసమైపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కనుచూపు మేరలు ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. పంట పొలాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోవడంతో రైతన్నల కంట కన్నీరే మిగిలింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ తనకు ఎవరైనా అన్నం పెడతారోమన్న దీన స్థితికి చేరుకున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. అకాల వర్షాలు మిగిల్చినటువంటి విషాద ఛాయలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం తిరుమలాయపాలెం మండలంలో ఉన్నాము. ఈ మండలంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భూమిని చూద్దాం. చూసే ముందు ఇప్పుడు మన పక్కన ఉన్నది ఒక వ్యవసాయ భూమి. దాదాపు మన వెనకాల తర్వాత మన వెనకాల ఉన్నటువంటి 7-8 ఎకరాల పంట పొలాలకి నీరు అందించేటువంటి వ్యవసాయ భూమి. ఈ వ్యవసాయ భూమి పక్కన ఉన్నటువంటి ఈ ఇసుక మేట వేసిందంతా కూడా ఇది చూస్తే మీరు బహుశా ఇసుక ర్యాంప్ అనుకుంటారు, కానీ ఇసుక ర్యాంప్ కాదు. ఇది ఒక వ్యవసాయ భూమి. నిన్న మొన్నటి దాకా పత్తి చేను వరి పొలం లాంటివి ఇక్కడ పండించినటువంటి ఇది ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనం చూద్దాం. కానీ ఇవాళ మొత్తం ఎట్లా ఉందంటే ఒక శ్మశానం దిబ్బలాగా, లేదంటే ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ లాగానో, లేకపోతే ఎండిపోయినటువంటి ఒక ఇదినట్లాగా ఉంది. ఇది పత్తి చేను, ఇది పొలం అని చెప్పడానికి సాక్ష్యంగా మిగిలినటువంటి చెట్టు ఇది పత్తి చెట్టు. ఇది రైతు మనతో ఉన్నాడు. ఈ మొత్తం ఎన్ని ఎకరాలు, ఎంత నష్టపోయినా, ఏం చేసి చూస్తూ దరిదాపు 100 ఎకరాలండి. మొత్తం ఇసుక దిబ్బలు రాళ్ళు తేలినాయి. వ్యవసాయానికి అసలు పనికి రాకుండా పోయినాయి. మాకు అసలు 10 సంవత్సరాలు కూడా బాగు చేసుకోలేని పరిస్థితులు. ఇవరిదాకా కూడా పెట్టుబడులతోటి అప్పులతోటి మొన్న బ్యాంకు రుణాలు 2 లక్షలు మాపియండి. నాకు 2 లక్షలు మాపియని ఎమ్మట 1,60,000 నాకు ఎత్తారు. మొత్తం 4 ఎకరాలు నేను వరి పొలం నాటాను. ఎకరానికి వచ్చేసి నాకు 25,000 పెట్టుబడి మొత్తం బొద్దులు దొక్కిచ్చాను అండి. మొత్తం కూడా ఇదే పరిస్థితిలో ఉందండి. మాకు మొత్తం రాళ్ళు. అది వ్యవసాయానికి సార్ ఒక పంట పోయినా 2వ పంటకి మనం చేసుకొని బతకగలమని ఒక ఆశ కూడా మాకు లేకుండా పోయింది. మొత్తం రాళ్ళు, పైపులు లోన వేసిన పైపులు కూడా మీకు ఆడ ఇదివేళగా కనపడతాయండి. పైపులు మన జేసీబీ తోటి వేసిన పైపులు, నడుములో లోతుతోటి వేస్తాం కదండి మన పైపులు, అవి కూడా పైకి మొత్తం వచ్చేసినాయండి. మోటార్లు పోయినాయి, స్టార్టర్లు పోయినాయి. మొత్తం వడ్డ ధాన్యం మొత్తం ఆడ 90 బస్తాల వడ్డ ధాన్యం నాకు తడిచినాయి. అవి మళ్ళీ మన రాసుకున్నారో దానికి ఏమొస్తాయో మనకు తెలియదు కదండి. పత్తి చేనులు, ఇక్కడ పేపర్ తోట మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయినాయండి. ఆడ బిల్డింగ్లు కూడా, ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా ఏది కూడా పనికి రాకుండా పోయినాయి. ఇంట్లో ఉన్న ధాన్యం, బియ్యం, మేము ఏమంటే వ్యవసాయ కుటుంబాలు కాబట్టి మేము సంవత్సరానికి ఒకేసారి పట్టిస్తామండి. అలాంటి ధాన్యం కూడా ఇప్పుడు మొత్తం కూడా గంగలో కలిసిపోయినాయి. మీకు ఆడ కనపడుతున్నాయండి బస్తాలు, ఆడ బియ్యం బస్తాలును వడ్డ బస్తాలు అక్కడ కనపడతాయి. అప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా ఏం లేదు, గ్యాస్ బండలతో కాబట్టి చెంచులతో అన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరు పెడితే ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం. మేము రైతాంగం ఎలా ఉంటుంది, మేము 10 మందికి అన్నం పెట్టే రైతులము మేము. అలాంటిది మేము ఎవరు అన్నం పెడతారో అని ఎదురు చూసే పరిస్థితిలో మేము ఉన్నామండి. దయచేసి ప్రభుత్వం మాకు తక్షణమే వ్యవసాయానికి పనికి వచ్చి మట్టి తోలుతారా, అలా రాళ్ళు సేద్యం చేయడానికి పనికి వస్తాయా, లేకపోతే మాకు ఇంకో రకంగా కూడా జీవనభృతి కల్పిస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి మాకు ప్రభుత్వం ఏదైనా పని కల్పిస్తుందని మేము ఆశపడుతున్నామండి. ఒకసారి ఈ పొలాన్ని చూడొచ్చు, రైతు ఆవేదన చూడొచ్చు. ఏటా ఒకసారి పండించుకుని పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఎవడు అన్నం పెడతారో, ఎవరొచ్చి సాయం చేస్తారో అనేటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది పంట పొలం అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మేటువంటి పరిస్థితి అసలే ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పత్తి చెట్లు మాత్రం ఇది పంట పొలమే, ఇది వ్యవసాయ భూమి అని నిరూపించడం కోసం సాక్ష్యాధారాలుగా మిగిలి ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు మిగిలి ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే కనుచూపు మేరలో ఈ ఒక్క ప్రాంతంలో, ఈ తండా ఒక్క ప్రాంతంలోనే 100-150 ఎకరాలు ఈ రకంగా మొత్తం ఇసుక మేట వేసి పూర్తిగా ఇది ఒక మైదాన ప్రాంతంలాగా అయిపోయింది. మొన్నటి వరకు శుక్రవారం శనివారం వరకు ఇది ఒక పచ్చని పంట భూమి, పచ్చని పంట పొలం ఇది. కానీ ఇవాళ మాత్రం ఇదంతా ఒక ఇసుక దిబ్బలాగా, లేకపోతే ఒక వాగు వంకలాగా కనపడుతుంది. ఈ ఊరు పైన ఎక్కడో 1/2 కిలోమీటర్లో ఉంటే ఆ 1/2 కిలోమీటర్ దాటి ఇక్కడికి బియ్యం బస్తాలు, ఇండ్లలో దాచిపెట్టుకున్నటువంటి బియ్యం బస్తాలు పూర్తిగా ఖరాబ్ అయిపోయినటువంటి బియ్యం ఇవి చూసుకోవచ్చు. ఇట్లా ఒత్తితే పిండి అయిపోతున్నాయి. అంటే ఎన్ని రోజులు, దాదాపు ఇప్పుడు 6 రోజులు 7 రోజులు అవుతుంది. 7 రోజుల తర్వాత ఉన్నటువంటి దుస్థితి ఇది. బియ్యం బస్తాలు ఫోర్స్ అని కొట్టుకొచ్చి ఇదైపోయింది. ఇది మొత్తం కూడా ఇసుక చెత్త చెదారం మేట వేసి ఇసుక దిబ్బలో, లేకపోతే ఇవి పంట పొలాలు కాదు ఇసుక దిబ్బలు అన్నట్లుగా ఈ మొరం అంతా కూడా వచ్చి ఇదైపోయింది. ఈ మొరంలో పంట కాదు కదా, కనీసం దీన్ని వ్యవసాయ భూమి అంటే కూడా ఎవరు నమ్మనటువంటి దుస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఆదుకొని వీళ్ళు మళ్ళీ వ్యవసాయ
వ్యవసాయ పొలాలుగా మార్చేదానికి ప్రయత్నం చేస్తే తప్ప రైతులు ముందు భవిష్యత్తు జీవితం కూడా గడిపేటువంటి పరిస్థితి లేకుండా తయారైపోయింది ఈ వర్షాల వల్ల. వరదల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పంట పొలాలను వరద ముంచెత్తడంతో అన్నదాతకు కన్నీలే మిగిలాయి. వ్యవసాయ భూములు ఇసుక దిబ్బలతో నిండి సాగుకు పనికి రాకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు కుమిలిపోతున్న నేపథ్యంలో అక్కడి దీనస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు మిగిల్చినటువంటి పంట నష్టం చాలా దారుణంగా ఉంది. కొన్ని గ్రామాలలో అయితే 100-200 ఎకరాలకు పైచిలకు ఒక్కొక్క అంటే చెప్పే యూనిట్గా గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయి మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల మిరప తోటలు నాటుపెట్టినటువంటి మిరప తోటలు పోయినాయి. అట్లాగే పొట్ట దశకు వచ్చినటువంటి తొలి అంటే వాగులు, అట్లాగే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి చెరువులు, దాంతోపాటు బావులు, బోర్బావుల కింద వేసినటువంటి పంట పొలాలు పొట్టదశకు వచ్చాయి. అవి కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మున్నేరులోనే కాదు, మున్నేరు, ఆకేరు, బుడమేరు, ఆ పైనటువంటి మదిర, ఎలాంటి ఏర్లు లేనటువంటి ప్రాంతాలలో కూడా అధిక వర్షాల దాటికి క్లౌడ్ బరస్ట్ అయినటువంటి మండలాలలో బోనకల్ మండలంలో కావచ్చు, మదిర మండలంలో కావచ్చు, అట్లాగే ఎర్రుపాలెం మండలం, తర్వాత నేలకొండపల్లి మండలంలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనపడుతుంది. వేలాది ఎకరాల పంట మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని చోట్ల వరదతో పాటు వచ్చినటువంటి ఇసుక మేట వేయడంతో మరికొన్ని చోట్ల కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. పశువులు కూడా చాలా వందల సంఖ్యలో పశువులు చనిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. ఆవులు, గేదెలతో పాటు మేకలు కూడా ఒక్కొక్క రైతుకు చెందినటువంటి మేకలు కనిష్టంగా 25 మేకలు, గరిష్టంగా 200-300 మేకలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయలేదు. కేవలం ఏదో ఆ రోజు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేవలం కొన్ని వేల ఎకరాల మాత్రం పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మున్నేరు పరిసర పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి చాలా మండలాలలో కూడా పంట నష్టం జరిగింది. చర్ల, ములుగు ఆ ఏరియాల ములుగు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలలో, దాంతోపాటు బయ్యారం మండలంలో కూడా అత్యధిక వర్షపాతం వచ్చినటువంటి ప్రాంతంలో మున్నేరు పరివాహక ప్రాంతాలలో కూడా పంటలు నష్టపోయినాయి. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట, వరి, పత్తి, మిర్చి తోటలు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఒక్కొక్క ఎకరాకు 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఇప్పుడు అన్నమో రామచంద్ర అని నిలబడ్డటువంటి దుస్థితి ఉంది. మరి వీటన్నిటి కూడా పంట నష్టాన్ని ప్రభుత్వం ఎప్పుడు లెక్కిస్తుందో, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అసలు స్పందన లేదు. ఇది నేషనల్ కెలామిటీగా, జాతీయ వరద విపత్తుగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రులు అట్లా వచ్చి ఆకాశంలో చూసిపోయినారు తప్ప ఇప్పటివరకు కేంద్ర బృందం కానీ రాష్ట్ర బృందం కానీ వచ్చి ఈ వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయకపోవడం రైతులను మరింత తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. రైతు భరోసా రాక, రుణమాఫీ కాక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ జరగకపోవడంతో ఉసూరు తీసుకుంటున్నారు. రుణమాఫీ కోసం రైతులు, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక మండలం చిట్యాలకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది మేడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో ఉరేసుకుని చనిపోయాడు. ఏటీఎం స్లిప్ పై తన చావుకు కారణం రుణమాఫీ కాకపోవడమేనని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఆత్మహత్యలు వద్దు, కలిసి పోరాటం చేద్దామని రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో ఆయన నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు మృతి తన మనసును కలచివేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న ఆయన
బీఆర్ఎస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారన్నారు. ఇక నుంచైనా ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. రుణమాఫీ అమలు విషయంలో సర్కార్ నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావస్తుందన్న ఆయన ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచ్ టీ న్యూస్.